నా లైఫ్లో నాకు కావాల్సింది గుడ్ వైబ్స్ అండ్ గుడ్ వైబ్స్. మనం రోజు తినేవి స్ట్రీట్ ఫుడ్ అండ్ బిర్యానీ, కానీ అప్పుడప్పుడు మటుకు మంచిగా ఎస్థెటిక్ కేఫ్స్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కానీ మనతో కానీ మంచి టైం స్పెండ్ చేసి డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. ఈ రోజు అలా తినడానికి వీ కేమ్ టు గుడ్ వైబ్స్ కెఫే బై ఆనంద్ దేవరకొండ. దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఇన్స్టాగ్రామబుల్ అండ్ చెప్పాలంటే ప్రతి కార్నర్ మంచి క్యూట్గా ఉన్నాయి, పాపప్ కలర్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ మనకి ది ట్రీస్ అండ్ నేచర్ కూడా బాగానే ఉన్నాయి. ఎస్థెటిక్స్కి అయితే ఈ కేఫే వైబ్ చెక్ అయిపోయింది, బట్ ఫుడ్ గురించి అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయి. కొన్ని బాగున్నాయని, కొన్ని బాగోలేవని. ఆ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని చెప్పేసి ఈ రోజు మీకోసం ఈ కేఫ్లో ఫుడ్ ఇస్ వర్త్ ఆర్ నాట్, వైబ్ ఇస్ వర్త్ ఆర్ నాట్ అని చెప్పేసి మొత్తం చెప్పేస్తాం అన్నమాట. ఎస్థెటిక్స్ ఒక పార్ట్ అయితే ఫుడ్ ఒక పార్ట్. ఎస్థెటిక్స్ చెక్ అయిపోయాయి కాబట్టి ఫుడ్ గురించి ఇప్పుడు రివ్యూ తీసుకుందాం. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్ కెఫే ఐ రియలీ గాట్ సమ్ గుడ్ వైబ్స్, ఎందుకంటే ద సీటింగ్ ఈస్ గుడ్ కాబట్టి. సీటింగ్ బాగుంది, ఎస్థెటిక్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ దే హ్యావ్ 2 types of సీటింగ్స్, కింద ఒకటి పైన ఒకటి. దే ఈవెన్ హ్యావ్ సెపరేట్ స్మోక్ జోన్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. అందరికీ స్మోక్ పడాలని లేదు కదా, ద పీపుల్ హూ కెన్ స్మోక్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ అ డిఫరెంట్ ఏరియా. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మిస్సింగ్ ఇన్ అదర్ ప్లేస్ లైక్ రైటర్స్ రూమ్ అది లేదు, బట్ దిస్ హ్యాస్ అ వెరీ గుడ్ ప్లేస్. నా మెన్యూకి వచ్చేసి నేను చాలా ఎగ్జైట్ అయ్యా, ఎందుకంటే దర్ ఇస్ 8 వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. దే ఆర్ లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఉంది, సూప్, సాలెడ్, స్టార్టర్స్, శాండ్విచెస్, బర్గర్స్, పిజ్జాస్, పాస్తాస్, రైస్ బౌల్స్, అమ్మ చాలానే ఉన్నాయి అనమాట. ఇంకా గ్రిల్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, కాఫీ, ఫ్రెష్ జ్యూసెస్. ద అమౌంట్ ఆఫ్ వెరైటీ ఇస్ సో గుడ్ అండ్ నాకు బాగా ఆకలిస్తుంది. లెట్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. అంటే చాలా రోజులు అయిందనమాట తిని, అండ్ చూసిన తర్వాత కూడా నాకు ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. దే లుకింగ్ సో క్యూట్. సో బేసికల్లీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తిననివి ఏమి కాదనమాట, కొత్తవేం కాదు. మన తినేవి కొంచెం నీట్గా ప్రజెంట్ చేస్తారు, హెల్దీగా తింటారు. దే హ్యావ్ ఆమ్లెట్ అండ్ యూ కెన్ సనీ సైడ్ ఆమ్లెట్ అంటారు, బికాజ్ యూ కెన్ సీ ద యోక్, అది కదపరు అనమాట. ఇట్ విల్ బి లైక్ దట్ సన్ లాగా. హ్యాష్ బ్రౌన్ పొటాటో అంటారు, అంటే ఏం లేదు, పొటాటో టిక్కీస్ లా చేస్తారు. విల్ హ్యావ్ దిస్ చెరీ టమాటోస్ డైరెక్ట్గా దాన్ని సీజన్ చేసి తినేస్తారు అనమాట. అండ్ విల్ హ్యావ్ దిస్ మష్రూమ్స్. నాన్ వెజ్ ఆప్షన్లో అయితే విల్ హ్యావ్ ఈవెన్ సాసేజెస్, ఫోర్క్స్ అట్లా కూడా ఉంటాయి అనమాట. మీరు చూసుకుని మీ ప్రిఫరెన్సెస్ బట్టి ముందు అడిగి ఇంగ్రీడియంట్స్ అయితే దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి. నాట్ జస్ట్ దిస్, విల్ హ్యావ్ బ్రెడ్, విల్ హ్యావ్ దిస్ బ్రెడ్, బటర్, జామ్ అండ్ విల్ హ్యావ్ దిస్ కిడ్నీ బీన్స్ అని అంటారనమాట, విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాస్. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ డిష్. అండ్ తర్వాత దీన్ని తినేసినాక వేరే వాటి గురించి మాట్లాడదాం. మన బిర్యానీ చేతితో తినడమే కాదు, ఇలాంటివి స్పోర్ట్స్తో తినడం కూడా నేర్చుకోవాలన్నమాట. ఇట్స్ గుడ్. ఐఎమ్ సో హంగ్రీ. సో ఇంకా బాగా నచ్చేసింది యాక్చువల్లీ. సీజనింగ్లో పెప్పర్, సాల్ట్ అండ్ కొరియాండర్ వేశారు. కమింగ్ టు టమాటోస్ ఆర్ లుకింగ్ సూపర్ క్యూట్. లెట్స్ ఈట్ దెమ్ అండ్ చేసే ద టేస్ట్. సీజనింగ్ ఎక్కువ ఉండదు, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కాన్సెప్టే అంతా, బట్ ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ సో హెల్దీ ఫర్ యూ. ద నెక్స్ట్ డిష్ విచ్ యూ హ్యావ్ ఇస్ ఫ్రెంచ్ టోస్ట్. సో బేసికలీ ఫ్రెంచ్ టోస్ట్ అంటే బ్రెడ్ని బాగా ఫుల్గా కాల్చి అంతా. యూ హ్యావ్ దిస్ క్రీమ్ అండ్ సిరప్ అనమాట. యూ హ్యావ్ దిస్ సిరప్, దాని టేస్ట్ ఎట్లా ఉంటే చూడాలి. దర్ ఇస్ అ వెరీ బిగ్ loaf of bread. And then now for this piece I am applying this cream. And let's add some of the syrup. This is the big bite. This is so yum. Basically French toast బయట తిన్నప్పుడు I felt it too sweet, and వేరే దగ్గర తిన్నప్పుడు this has the correct amount of sweetness and this cream and this syrup is adding a very good texture and చాలా బాగుంది ఇది. మనకు కనుక ఇంట్లో కలికి తీసుకెళ్ళి చెప్పామనుకో, బ్రెడ్ని కాల్చేసి
పాలలో వేసి యాక్చువల్లీ దీన్ని ప్రాసెస్ అంటే బ్రెడ్ని కాల్చి విత్ మిల్క్తో పాటు కాలుస్తారనమాట. ఇట్ విల్ హ్యావ్ వెరీ ఫ్లఫీ అండ్ గుడ్ టేస్ట్. అండ్ దిస్ బ్రెడ్స్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అంటే మనకి ఆమ్లెట్ అవన్నీ ఉంటాయి కదా, బ్రెడ్ కూడా తింటారు. వి గాట్ దిస్ బటర్ ఫ్రమ్ మిల్కీ మేస్ట్ అండ్ జామ్ కూడా ఇట్లా ఇచ్చారు. సో లెట్స్ హ్యావ్ దిస్. అండ్ బీన్స్ కూడా. Here I want to eat it like this. It is good, but the beans and the it is getting more on sweeter side. ఇది కనుక నిజంగా మన మసాలా కూరలో వేసిస్తే చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ మెన్యూలో అయితే మనం చాలా మంచిగా ఆర్డర్ చేసుకున్నాం. లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఫ్రెంచ్ టోస్ట్, ఇంకా అలాగా మంచిగానే వచ్చాయి మనకి. అండ్ స్టార్టర్స్లో కూడా మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ చేసింది అయితే చికెన్ పాప్కార్న్. ప్రెజెంటేషన్ ఇస్ యాక్చువల్లీ క్యూట్, కప్లో ఇచ్చారు ఇట్లాగా. అండ్ దే హ్యావ్ ఈవెన్ గివెన్ అ డిప్. ఐ థింక్ సో ఇట్ ఈస్ సమ్ కొరియాండర్ పుదీనా డ్రిప్. చికెన్ అయితే నేను తిన్నా కాబట్టి దెర్ ఆర్ అదర్ పీపుల్ హు ఆర్ ఈటింగ్ ఇట్, లైక్ ఆ ఫోటోగ్రాఫర్, ఇంకా అలాగనమాట. అండ్ నేను చెప్తా వాళ్ళు తిన్నాక వీళ్ళవి కూడా చెప్తా. బట్ యూ కెన్, ఇఫ్ యూ ఆర్ నాన్ వెజిటేరియన్, యూ కెన్ కన్సిడర్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డిషెస్ అన్నట్టు. ఫర్ వెజిటేరియన్ యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్ ఆఫ్ వెజిటేరియన్ డిషెస్ ఆల్సో హియర్. మన నెక్స్ట్ ఐటమ్ ఏదైతే ఆర్డర్ చేసామో అది ఫలాఫల్ అండ్ హమ్మస్ అనమాట. ఫలాఫల్ చూడడానికి నాకైతే మసాలా గార్లా కనిపిస్తుంది, మా ఇంట్లో చేసుకునేలాగా. అండ్ హమ్మస్, ఇది దీన్ని పీటా బ్రెడ్ అంటారు బేసికల్లీ. సో హమ్మస్ అయితే నాకు అది తెలుసు, దానికి మైల్డ్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పేసి. బట్ లెట్ us taste it and see. ఇదైతే సేమ్ మసాలా గార్లాగే ఉంది, బట్ దీనికి ఫలాఫల్ అని పేరు పెట్టారు ఎందుకో నాకు తెలీదు. లెట్ us రీసెర్చ్ అబౌట్ ఇట్. కమింగ్ టు దిస్ హమ్మస్ అనేది కాబూలీ చనాతో చేస్తారనమాట. దాన్ని బాగా గ్రైండ్ చేస్తారు, కొంచెం సీజనింగ్ యాడ్ చేసి. బట్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్. అండ్ ఇది వచ్చేసి లెట్ us see what this is. I don't know what this is called. దీని నేమ్ ఏంటో తెలియదు నాకు. బట్ ఇట్ ఈస్ టేస్టింగ్ సంథింగ్ లైక్ మయోనీస్. పుల్లగా ఉంది అనమాట. ఇంత చప్పగా అయితే మన వాళ్ళు అస్సలు తినలేరు, మన తెలుగు వాళ్ళు అయితే అస్సలు తినలేరు. దానికి ఇంకా స్పైసెస్ యాడ్ చేయాలి. ఫలాఫల్ ఈజీగా తినచ్చు, బట్ హమ్మస్ అండ్ దిస్ వన్ is not something we can prefer, or I will prefer at all. Pita bread అనేది చూద్దాం. This is how it is. నాట్ షూర్. దీన్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే అలా డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే బన్ ఉంటుంది కదా, బన్ పైన కూడా రోస్ట్ అవ్వకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, ఆల్ ఇన్సైడ్ థింగ్. సో అట్లాగే ఉంది, ఇంకా డెన్స్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ కెన్ ప్రిఫర్. మనం అయితే గ్రిల్స్ కేటగిరీలో అయితే మనం ఆర్డర్ చేసింది పెరి పెరి పన్నీర్. ఇట్ కేమ్ విత్ హర్బ్ రైస్ అండ్ గ్రిల్, మళ్ళీ ఇది కూడా గ్రిల్ వెజిటేబుల్స్ అనమాట. అండ్ విత్ దిస్ సాస్. సో బేసికలీ చూడడానికి అయితే మంచిగా ఉంది. మనకి అట్లీస్ట్ లాస్ట్కి కొంచెం మన అన్నం అట్లా వస్తుంది అనమాట. అంటే మనం ఇంట్లో తిన్నట్టు హ్యాపీగా తినచ్చు అని చెప్పి అనుకున్నా. బట్ దిస్ విల్ కమ్ విత్ సో మచ్ ఆఫ్ సీజనింగ్ అండ్ ఆల్. రైస్ ఒకటి తింటే ఇట్ ఈస్ లైక్ వామన్నం తింటాం కదా, వామన్నంలాగా ఉందన్నమాట. విల్ ఈట్ దిస్ విత్ పన్నీర్ సెపరేట్. పన్నీర్ ఇస్ క్వైట్ గుడ్, మంచిగా గ్రిల్ అయింది. ఇట్ ఈస్ స్పైసీ అండ్ కొంచెం స్వీట్నెస్ అవుతుంది. బట్ టేస్ట్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. బాగుంది, స్పైసీగా ఉంది, స్వీట్గా ఉంది. వీ కెన్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ పన్నీర్. అండ్ coming to vegetables there are carrot, broccoli, baby corn, zucchini, mushroom sauce and rice makes a good pair actually. And the next thing which we have ordered is broccoli almond soup. అయితే ఇది చూడడానికి చాలా బ్లాండ్గా అయితే ఉంది, బట్ ఐ డోంట్ నో. ఇట్ హ్యాస్ ఆల్మండ్ ఎందుకు ఆర్డర్ ఇచ్చానంటే ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ అనమాట. టెక్స్చర్ అయితే మంచిగా ఉంది. లెట్స్ జస్ట్ సీ ద టేస్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ సో గుడ్. చాలా రిచ్గా ఉంది, చాలా క్రీమీగా ఉంది, కొంచెం బ్లాండ్. ఇట్ ఈస్ నాట్ స్పైసీ, సో ఇట్ గోస్ విత్ ద మైల్డ్ టర్మ్స్, బట్ ఇట్ ఈస్ సో గుడ్. మంచిగా ఉంది.
లాస్ట్లీ మనం డెజర్ట్తో ఎండ్ చేస్తాం కాబట్టి యాజ్ అ స్వీట్ నోట్ మనం ఆర్డర్ చేసింది లోటస్ బిస్కాఫ్ చీజ్ కేక్. మనకి ఇంకా చాలానే వెరైటీస్ ఉన్నాయి ఆర్డర్ చేసుకోవడానికి. యాక్చువల్లీ మనం ఆర్డర్ చేసిన దానికంటే లైక్ కోల్డ్ కాఫీస్, కోల్డ్ బ్రూస్, లెమనేడ్స్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఇంకా చాలానే ఉన్నాయి అనమాట చెప్పాలి అంటే. బట్ బికాస్ దర్ ఇస్ అ వైడ్ వెరైటీ ఆఫ్ మెన్యూ అండ్ అంత తినలేము కాబట్టి వీఆర్ ఎండింగ్ దిస్ విత్ దిస్ లోటస్ బిస్కాఫ్. వీఆర్ టేస్టింగ్ దిస్ లోటస్ బిస్కాఫ్. ద చీజ్ కేక్, ద చీజ్ ఇస్ సో నైస్. ఏం చెప్పాలి అంటే ఇంతవరకు తిన్న చీజ్ కేక్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ హ్యాడ్. అండ్ లాస్ట్లీ మనం బ్రేక్ఫాస్ట్ డ్రింక్స్ నుండి డెజర్ట్ వరకు వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫీస్ట్ టుడే అండ్ గుడ్ వైబ్స్ ఓన్లీ. అండ్ ఒక్కొక్క ఐటమ్ ఎంత కాస్ట్ పడుతుంది, ఇస్ ఇట్ వర్త్ ఇట్ అని చెప్పేసి నేను చెప్తాను. కమింగ్ టు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ వెర్ వీ గాట్ ఇట్ ఫ్రమ్ ద వెజ్ అండ్ ఎగ్ వర్జన్, ఇట్ క్యాన్ బి వెజిటేరియన్ as per my preference. It is costing us 429 rupees, like 430 rupees. And బయట కూడా కాస్ట్ కాబట్టి ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ద కాస్ట్ ఇస్ నైస్. అండ్ ఫ్రెంచ్ టోస్ట్ ఇస్ లైక్ సో గుడ్ అండ్ బయట కంపేర్ చేసినప్పుడు ద టేస్ట్ ఇస్ వెరీ నైస్. దట్ ఈస్ కాస్టింగ్ us 290 rupees. That is also check from me. Falafel and hummus, that is costing us 380 rupees. అండ్ దాని టేస్ట్కి దానికి ఉన్న కాస్ట్కి సెట్ కాదు. ఫలాఫల్ ఇస్ నో ఫ్రమ్ మీ. ఫలాఫల్ విత్ హమ్మస్ ఇస్ నో ఫర్ మీ. చికెన్ పాప్కార్న్ ఇస్ ఆల్సో 380 rupees. అండ్ చికెన్ పాప్కార్న్ మా ఫ్రెండ్స్ తిన్నారు అండ్ దే రియలీ లైక్డ్ ఇట్ సో మచ్. దట్ ఆల్సో కెన్ గివ్ ఎ చెక్. తర్వాత వచ్చేసి పెరి పెరి గ్రిల్డ్ కాటేజ్ చీజ్, దట్ ఈస్ కాస్టింగ్ us 400 rupees. దాని కాస్ట్కి టేస్ట్కి సంబంధం లేదు. దట్ ఈస్ ఆల్సో నో ఫర్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్డర్ చేసింది బ్రోకలీ ఆల్మండ్ సూప్ అనమాట. దట్ ఈస్ యాక్చువల్లీ నైస్. ఇట్ ఈస్ రిచ్ అండ్ క్రీమీ. దట్ ఈస్ కాస్టింగ్ us 250 rupees. అండ్ లాస్ట్ వచ్చేసి మన డెజర్ట్ లోటస్ బిస్కాఫ్, దట్ ఈస్ కాస్టింగ్ us 290 rupees. నార్మల్గా డెజర్ట్కి 290 rupees అంటే ఇట్ ఈస్ లైక్ చాలా ఎక్కువ. బట్ అంటే కేక్స్లో అట్లాగే ఉంటాయి కదా, బట్ ద టేస్ట్ ఆఫ్ ద డెజర్ట్ ఇస్ ఆల్సో సో గుడ్. ఓవరాల్గా నాకు నచ్చినవి బాగా ఫస్ట్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఫ్రెంచ్ టోస్ట్ జస్ట్ టూ ఆర్ ద టాప్ ఫర్ మీ. అంటే మనం ఆర్డర్ చేసింది కూడా అట్లాగే స్పైసీ ఫుడ్ కావాలి మనకి, రోజు మసాలాలు అట్లా స్పైసీగా కావాలి అంటే this is maybe it may not be a good option. So that's it for today's video. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఏ వీడియోస్ కావాలో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తీసుకొచ్చే బాధ్యత నాది, అర్థమైనా నాది. ఓకే బాయ్.